ఈరోజు మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. అయితే ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నారంటే, సో బీజేపీలో అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంపీ సీట్లు ఇవ్వడం అనేది సీనియర్స్కి మింగుడు పడని ఒక విషయంగా మారింది. బీజేపీలో సీనియర్స్ అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారనేది ఒకటి వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమండి? మీకు చెప్పిండ్రా సీనియర్స్ ఎవరన్నా? కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిండ్రా? కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిండ్రు ఎవరన్నా? అదే నీ పార్టీలో సీనియర్లకి ఇబ్బంది ఉంది. హనుమంతరావు జూనియర్, రేవంత్ రెడ్డి సీనియరా కాంగ్రెస్ పార్టీలో? హనుమంతరావు రోజు మాట్లాడుతున్నది వినబడతలేదా? మీకు అర్థం కావట్లేదా? ఒకసారి మరి కేశవరావు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి ఎందుకు పోయిండు? సీనియర్ కాదు ఆయన. నేను చిన్నగా ఉన్నప్పుడే, నేను కాలేజ్ చదువుకుంటప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి. పొన్నాలక్ష్మి ఎందుకు పోయిండు బీఆర్ఎస్ పార్టీలకి? అంటే మీ పార్టీలో చాలా గౌరవం బాగా ఇస్తారని పోయినరా? బీజేపీలో ఎవరు బయటికి పోరు, ఎందుకంటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు కాబట్టి. కానీ బీజేపీలో అటువంటి అవకాశమే లేదు. అసంతృప్తి ఉన్నదనేటువంటిది పూర్తి అబద్ధం. బీజేపీలో ప్రతి కార్యకర్త ఈ రోజున ఏదో ఒక అభ్యర్థి కోసం పనిచేయట్లే. దేశంలో బీజేపీ రావాలి, ఎన్డీఏ రావాలి, మోడీ ప్రభుత్వం రావాలి, ఇదే లక్ష్యం. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఎవరికి ఇచ్చిండ్రు, ఆయన ఎట్లున్నాడు, ఆయన ఏమంటుండు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వాటి గురించి బీజేపీ పట్టించుకోదు. ఏ సీనియర్ నాయకుడు పట్టించుకోడు వాటి గురించి. అయితే ఓల్డ్ సిటీలో మాధవీలత గారిని నిలబెట్టారు. సో ఫిరోజ్ ఖాన్ గారు ఏమంటున్నారంటే అక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయి, కంపల్సరీగా మాధవీలత గెలవదు అని అయితే అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అంటే దొంగ ఓట్లను అరికట్టే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా బీజేపీ ప్రభుత్వం? అది ఇప్పుడు సమయం కాదు. అది ఎన్నికల కంటే ముందు మేము ఆల్రెడీ అసెంబ్లీ దొంగ ఓట్లు ఉన్నాయి తీసేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంటు అంటే ఒక రెండు ఈ అసెంబ్లీ యాకత్పుర అసెంబ్లీ, లేకపోతే మలక్పేటలో ఓటు, చార్మినార్లో ఇట్లాంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవి కూడా వచ్చే ఎన్నికలు లాంటివి అవి కూడా అయిపోతాయి. బట్ అది ఇష్యూ కాదు. అంటే ఓల్డ్ సిటీ రోజున్న పరిస్థితుల్లో ఓల్డ్ సిటీ గురించి ఆయన ఫిరోజ్ ఖాన్కి ఎంత తెలుసు అది తెలియదు. కానీ స్లోగా గత 30-40 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ చేసిన కుట్ర ఫలితంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది డెమోగ్రఫిక్ చేంజ్ అంటాం కదా, డెమోగ్రఫిక్ చేంజ్ జరిగింది. అక్కడ చాలా కాలనీలు మారిపోయినాయి. అక్కడ ఒకప్పుడు ఈదీ బజార్ లాంటి హౌసింగ్ బోర్డు కాలనీ, యాగత్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీ, చంద్రుల బరదరి హౌసింగ్ బోర్డు కాలనీ, లేదా శాలిబండ, గౌలిపుర, చేతనక అనేక ప్రాంతాలలో ఒకప్పుడు ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా ఇప్పుడు ఆడ లేరు. అందరూ షిఫ్ట్ అయిపోయినారు. అది ఎంఐఎం ఆగడం అనుకోండి, ఇంకో కారణం అనుకోండి. అది కూడా కారణం ఈరోజు ఎంఐఎం పార్టీ ఆధిపత్యం పెరగడానికి. కాబట్టి రాబోయే రోజుల్లో దొంగ ఓట్లను అరికట్టడం అనేది ఎట్లా అరికట్టాలని అరికడతాము ఫిరోజ్ ఖాన్కి తెలిస్తే చెప్పాలి ఎట్లా అరికట్టే. పేపర్ స్టేట్మెంట్, టీవీ ముందు మాట్లాడడం ఒకటే కాదు. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది, ప్రొవైడెడ్ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు వాస్తవాలను ఎలక్షన్ కమిషన్ ముందు పెడితే.